వెల్కమ్ టు భక్తి9 ఛానల్. ఎక్కువ పూజలు చేసేవారు ఎందుకు సంతోషంగా ఉంటారు? ఎప్పుడు పూజించాలి? మనలో చాలా మంది ప్రతిరోజు దేవుడికి పూజలు చేస్తుంటారు. అంతేకాదు చాలా మంది నాస్తికులు కూడా ఉంటారు. అసలు మనం దేవుడిని నమ్మడం నమ్మకపోవడం అనేది వారి వ్యక్తిగతం. కాకపోతే నేను ఈ రోజు మీకు చెప్పే విషయం చాలా ముఖ్యమైనది. దేవుడిని రోజు పూజించడం వలన మన జీవితం ఎలా ఉంటుంది అనే విషయం మీకు చెప్పబోతున్నాము. ఈ రోజుల్లో చాలా మంది ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? మన కళ్ళ ముందు అన్నం పుణ్యం ఎరుగని ఎంతో మంది చిన్నపిల్లలు చనిపోతూ ఉంటారు. ఎంతో మంది దైవ దర్శనానికి వెళ్లి అక్కడ చనిపోతూ ఉంటారు. అంతేకాదు చాలా మంది ఎవరికి ఎటువంటి హాని చేయని వాళ్ళు కూడా చనిపోతూ ఉంటారు. ఇందులో దాదాపు అందరూ దేవుడికి పూజ చేసే వాళ్ళే. మనం రోజు వింటూనే ఉంటాం, వైష్ణవ దేవుని ఆలయానికి వెళ్లి అక్కడ తుఫానుల వల్ల చనిపోయారని, శివుడి కోసం కైలాసంకి వెళ్లి అక్కడ చనిపోయారని. అలా అయితే నిజంగా దేవుడికి పూజలు చేస్తున్నా కూడా ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు వీళ్ళని దేవుడు అసలు కాపాడడు? అలాంటప్పుడు దేవుడికి పూజలు చేయాల్సిన అవసరం ఏముంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి పూజలు చేయకుండా రోజు మాంసాహారం తింటూ చెడు సావాసాలు చేస్తూ చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదు. కానీ రోజు పూజలు చేస్తూ అందరితో మంచిగా ఉండే వాళ్ళకి మాత్రం త్వరగా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు ఎలా జరుగుతుంది అని మనలో చాలా మంది చాలా సార్లు మొదలు పడుతూనే ఉంటారు. ఎక్కువ పూజలు చేసే వ్యక్తులు ఎప్పుడు అసంతృప్తితోనే ఉంటారు. కానీ ఎటువంటి పూజలు చేయని వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది నిజం. పూర్వకాలంలో పుణ్యం చేసిన వాడికి ఈ జన్మలో మంచి జరుగుతుంది, పాపం చేస్తే చెడు జరుగుతుంది. మీ స్నేహితుడు క్రిత జన్మలో పుణ్యాత్ముడు, చాలా గొప్పవాడు, కానీ ఈ జన్మలో దేవుడు పూజ చేయని కారణంగా కోటీశ్వరుడు కావాల్సిన వాడు లక్షాధికారి మాత్రమే అయ్యాడు. నువ్వు క్రిత జన్మలో పాపాలు చేశావు. అసలు నువ్వు ఈ రోజు చనిపోవాల్సిన వాడివి, కానీ నువ్వు రోజు గుడికి వెళ్ళడం వలన ఆ చిన్న ముళ్ళు మాత్రమే గుచ్చుకుంది. ఇప్పుడు అర్థమైందా పాప పుణ్యాలు అలాగే దేవుడి పూజకి ఎంత మహత్యం ఉందో? నీ జీవితం మొత్తం పూర్వజన్మ ఫలం మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఎవరు చేసిన పాపాలకి దేవుణ్ణి నిందించకూడదు. కాబట్టి దేవుడిని నిందించడం మానేసి మీ ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది.